హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీఎంసెట్ 2025కి సంబంధించి మనకైతే ఇంకా కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అనేది అవుతుంది. అండ్ కౌన్సిలింగ్ సంబంధించి డేట్స్ కూడా ఇంకా అయితే తొందరలో అనౌన్స్ అనేది చేస్తారు కదా. సో కౌన్సిలింగ్ సంబంధించి వెరీ ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ నాన్న ఇవైతే మీరైతే రెడీ అనేది చేసుకోవాలన్నమాట. ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేది మీ దగ్గర లేకపోతే మీరైతే తొందరగా అప్లై అనేది చేసుకోండి, లేదంటే కొద్దిగా అయితే చూసుకోండి. సో మిస్టేక్స్ కూడా ఏం లేకుండా చూసుకోండి. మీరు ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేది మీ దగ్గర లేకపోతే మీకైతే కౌన్సిలింగ్ అనేది ఉండదు అనమాట. ఎందుకు అంటే ఈ యొక్క కౌన్సిలింగ్కి మీకైతే సర్టిఫికేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ కౌన్సిలింగ్ అంటే ఏంటి దానికి సంబంధించి మాట్లాడుకొని ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ అయితే మాట్లాడుకుందాం. సో కౌన్సిలింగ్ అంటే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ అనేది అవ్వాలన్నమాట. సో కౌన్సిలింగ్లో ఏపీఎంసెట్కి సంబంధించి రిజిస్టర్ అనేది అవ్వాలి. సో రిజిస్టర్ అయిపోయాక మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకుంటారు. సో వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకున్నాక మనకైతే సీట్ అలాట్మెంట్స్ అనేది ఉంటాయి అన్నమాట. సో ఇక సీట్ అలాట్మెంట్లో మీకు కాలేజ్ అనేది నచ్చిందంటే మీరైతే కాలేజ్లో రిపోర్ట్ అనేది చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు కాలేజ్లో నచ్చకపోతే మీరైతే నెక్స్ట్ సెకండ్ ప్లేస్కి అయితే వెళ్తారు. అలా మీకు థర్డ్ ప్లేస్లో లేదంటే సెకండ్ ప్లేస్లో కూడా మీకైతే అలాగే ఉంటుంది. సో మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకుంటారు, కాలేజ్ మళ్ళీ సీట్ అలాట్మెంట్స్ అనేది వస్తుంది. సో మీకు కాలేజ్ అనేది నచ్చితే మీరైతే రిపోర్ట్ చేస్తారు, లేదంటే మీరైతే నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తారనమాట. సో అలాగైతే ఉంటుంది. సో ఈ యొక్క ప్రాసెస్ అంతా మనకైతే కౌన్సిలింగ్ అనేది అయితే ఉంటుంది అనమాట. ఈ యొక్క కౌన్సిలింగ్కి మనము రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు మనకైతే ఏ సర్టిఫికేట్స్ అనేది ఉండాలి. సో దానికి సంబంధించి మీకైతే గైడ్ చేస్తాను. సో మీకైతే ప్రతి ఒక్కటి అప్డేట్ అనేది ఇస్తానన్నా మీరేం భయపడకండి. బట్ ఏంటంటే ఎప్పుడైతే మీకు కొద్దిగా అన్ని సర్టిఫికేట్స్ అయితే చెప్తాను, ఇవైతే కొద్దిగా చూసుకోండి. దీనిలో అయితే మీకు ప్రతి ఒక్క దానిలోనూ మ్యాక్సిమం నేమ్ అనేది కరెక్ట్గా ఒక్కటే నేమ్ అనేది ఉండేలాగైతే చూసుకోండి. మరి లేకపోతే మీకైతే ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర అయితే కొద్దిగా ఇబ్బంది అనేది అవుతుంది అనమాట. సో ఇక్కడ డాక్యుమెంట్స్ అన్ని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ర్యాంక్ కార్డ్ అనేది ఉండాలి, అలాగే ఆల్ టికెట్ అనేది ఉండాలి, అలాగే 10th క్లాస్ మార్క్స్ మెమో, అలాగే ఇంటర్ అంటే 12th ఈక్వలెంట్కి సంబంధించి మార్క్స్ మెమో అయితే ఉండాలన్నమాట. అలాగే స్టడీ సర్టిఫికేట్ అయితే మనకైతే 6 to 10th అలాగే ఇంటర్మీడియట్ అంటే 12th క్లాస్కి సంబంధించి స్టడీ సర్టిఫికేట్ అయితే ఉండాలి నాన్న. అలాగే టీసీ అన్నది కంపల్సరీగా ఉండాలి, అలాగే క్యాష్ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. సో మీకు కంపల్సరీగా క్యాష్ సర్టిఫికేట్ అనేది ఉండాలి, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. ఇదైతే మనకైతే గవర్నమెంట్ నుంచి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది కదా, సో అదైతే కంపల్సరీగా ఉండాలి. అలాగే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. ఇఫ్ యూ అంటే మీరు ఏమన్నా దీనికైతే అప్లికేబుల్ అయితే మీకైతే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది నాన్ లోకల్ స్టూడెంట్స్కి అయితే ఉంటుంది అనమాట. సో ఇదైతే కంపల్సరీగా ఉండాలి. అట్లాగే ఆధార్ కార్డ్ అనేది ఉండాలి. ఈ యొక్క ఆధార్ కార్డ్ అన్నది మీది మీ పేరెంట్స్ది కూడా మీరైతే ఆధార్ కార్డ్ అనేది తొందరగా సో రెడీగా అయితే పెట్టుకోండి. అలాగే మీకైతే సో లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది కదా, సో ఇదైతే మీరైతే చూసుకోండి అనమాట. ఓకేనా. సో తెలంగాణ అదర్ స్టేట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే ఈ యొక్క సర్టిఫికేట్ అనేది మీకైతే కంపల్సరీగా ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మీ దగ్గర ఏమైనా ఎగస్ట్రా సర్టిఫికేట్స్ ఏమన్నా ఉంటే లైక్ అంటే పిహెచ్ లేదంటే ఎన్సీసీ స్పోర్ట్స్ లేదంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సో సర్టిఫికేట్స్ సంబంధించి కొన్ని సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి కదా, ఇవి ఉంటే మీ దగ్గర సో ఇవి కూడా కొద్దిగా అయితే పెట్టుకోండి. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనమాట. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మీకు ఏమైనా అప్లికేబుల్ అయితే సో మీకు ఏమైనా దానికైతే ఎలిజిబుల్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా అయితే మీరైతే పెట్టుకున్నారంటే సరిపోద్ది అనమాట. సో ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్ని మీ దగ్గర అయితే కంపల్సరీగా ఉండాలి నాన్న. ఈ యొక్క సర్టిఫికేట్స్ అయితే మీరైతే కంపల్సరీగా నేమ్స్ అనేది కంపల్సరీగా సేమ్గా అయితే ఉండేలాగా అయితే చూసుకోండి. అలాగే రేషన్ కార్డ్ కూడా మీ దగ్గర అయితే ఉండాలన్నమాట. సో రేషన్ కార్డ్ కూడా మీరైతే చూసుకోండి. సో రేషన్ కార్డ్ మీకు అప్లికేబుల్ అయితే రేషన్ కార్డ్ కూడా ఉండాలన్నమాట. అలాగే మీకైతే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరైతే క్యాష్ సర్టిఫికేట్ అట్లాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరైతే ప్రెసెంట్ ఇప్పుడు 2025కి సంబంధించి మీరు ఏమన్నా దాన్ని అప్గ్రేడ్ చేయకోకుంటే దాన్ని అప్డేట్ చేయించుకోకున్నట్లయితే సో అప్డేట్ అనేది చేపియండి. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది సో మీరైతే ఎవరైతే ఈడబ్ల్యూఎస్ సంబంధించి మీరు ఏమన్నా ఇదయ్యారంటే సో మీరైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా పెట్టుకోండి. అలాగే ఏదైతే స్పోర్ట్స్ కోటాలో నుంచి అంటే మీకైతే కొద్దిగా స్పోర్ట్స్ కోటాకైతే మీకైతే కొద్దిగా ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. సో దాని నుంచి మీరైతే ఈ యొక్క సర్టిఫికేట్స్ కూడా మీరైతే తొందరగా రెడీగా అయితే పెట్టుకున్నానా. సో మీరైతే రెడీగా పెట్టుకున్నారంటే మీకైతే దీనికి సంబంధించి
మీకైతే అంటే ఫీజ్ రింబర్స్మెంట్ అప్పుడు లేదంటే ఈ యొక్క సీట్స్ అనేది అలాట్ చేసేటప్పుడు అయితే మీకైతే కొద్దిగా ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. అలాగే క్యాస్ట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి మీకైతే కొద్దిగా రిజర్వేషన్ కూడా ఉంటుంది కదా. సో ఎస్సీ వాళ్ళకైతే మీకేమో రిజర్వేషన్ కూడా ఉంటుంది. అలాగే బీసీ వాళ్ళకైతే కొద్దిగా అంటే కొద్దిగా ఇది అయితే ఉంటుంది కదా. సో దానికి సంబంధించి ఇంకా డీప్గా మాట్లాడాలనుకోవట్లేదు. సో ఇలాగైతే మీరైతే సర్టిఫికేట్స్ అయితే మీరైతే పెట్టుకోండి అనమాట. సో ఇలా మీరైతే పెట్టుకునేసి సో ఇవన్నీ రెడీగా పెట్టుకోండి. అండ్ దానిలో నేమ్స్ ఏం తప్పు లేకోకుండా మీరైతే ఇదైతే కంపల్సరీగా చూసుకొని మీరు మంచిగా ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్ని రెడీగా పెట్టుకుంటారనేసి అయితే అనుకుంటూ సో కౌన్సిలింగ్ టైంకి కంపల్సరీగా ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్ని ఉండాలన్న. ఓకేనా, ఈ వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ అండ్ జై హింద్. ఒక గ్రేట్ డే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్. మీకు అయితే ప్రతి ఒక్కటి గైడ్ చేశాను కాబట్టి ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అనేది చేసుకున్నాను. మనం అయితే ఇంకొక 35Kకి చాలా దగ్గరలో ఉన్నాం. సో ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అనేది చేసుకుని ఒక లైక్ అనేది చేయండి. యూట్యూబ్ కూడా చాలా మందికి రికమెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్.